ఈరోజు విశేషం ఏంటంటే అయోధ్యలో బాలరామచంద్రుడి పాదాలకు పూజ చేసినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నావో దేశవ్యాప్తంగా అది ఊరేగింపు ద్వారా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు అక్షతలను కలశంలో వేసేసుకుని ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆ రాముడి యొక్క పాదాలపైన అభిషేకము అర్చన చేయించబడినటువంటి అక్షతలు ఎవరి శిశులో పడుతుందో వాళ్లకు సర్వరోగ నివారణ జరుగుతుంది, సర్వశాంతి జరుగుతుంది. మన దేశానికి పట్టినటువంటి పీడ తొలగింది, రామరాజ్యము రాబోతుంది అనే యొక్క సత్సంకల్పంతో మన అందరి హిందువులు ఒకరు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడి యొక్క జన్మ హక్కుగా మనం భావించాలి. 500 సంవత్సరాల హిందువుల యొక్క కళ, కొన్ని లక్షల మంది తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణాలను అర్పించి అక్కడ ఉన్నటువంటి కలంకాన్ని తొలగించి ఈరోజు మనం ఆ మందిరం నిర్మించుకోవడం జరిగింది. స్వామి చెప్పండి, ఈరోజు చేసినటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది? జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి హిందువులందరికీ మహాపర్వదినము. ఈరోజు విశేషం ఏంటంటే అయోధ్యలో బాలరామచంద్రుడి పాదాలకు పూజ చేసినటువంటి మనము ప్రతిష్ఠింపపోయేటువంటి రాముడి పాదాల దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నావో దేశవ్యాప్తంగా మనం విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పంపించడం జరిగింది. అది ఊరేగింపు ద్వారా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు అక్షతలను కలశంలో వేసేసుకుని ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆ పద్ధతిలో ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో వచ్చి మనకి ఎన్ని రోజులైంది? సుమారు 15 రోజులు అయింది కావచ్చు. 15 రోజుల ముందు మన కరీంనగర్ వచ్చినప్పుడు ఇక్కడి కలశము మన పరంధామ ఆశ్రమము పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలోనే ఉంచడం జరిగింది. మొన్న ఈ మధ్యలో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది ఈరోజు ఊరేగింపుగా అందరికీ తెలియడానికి ఈ అక్షతలు ఊరూరిలో మనిషికి ఇంటింటికి వీధి వీధిలో చల్లాలి అని ఒక సత్సంకల్పం ద్వారా ఆ రాముడి యొక్క పాదాలపైన అభిషేకము అర్చన చేయించబడినటువంటి అక్షతలు ఎవరి శిశులో పడుతుందో వాళ్లకు సర్వరోగ నివారణ జరుగుతుంది, సర్వశాంతి జరుగుతుంది, దేశ అరిష్టము తొలగిపోతుంది, దేశము సర్వ సౌభాగ్యాలతో సుఖశాంతులతో ఆనందంగా ఉంటుంది అనే సంకల్పం ద్వారా మరి అది 22 నాడు మన అయోధ్యలో ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి ఆ నిమిత్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ఆయా జిల్లాలలో ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆ నిమిత్తంగా మన కరీంనగర్ పట్టణంలో మరి ఈరోజు ఊరేగింపు చేయడం జరిగింది. 22 నాడు అయోధ్యలో మన మోడీ గారి నేతృత్వంలో మరి సాధువులందరూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో ఉండే సాధు మహాత్ములందరి సుముఖంలో ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మన దేశానికి పట్టినటువంటి పీడ తొలగింది, రామరాజ్యము రాబోతుంది అనే యొక్క సత్సంకల్పంతో మన అందరి హిందువులు ఒకరు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడి యొక్క జన్మ హక్కుగా మనం భావించాలి. మన జన్మలలో చేసినటువంటి ఏ పాపాలు అయితే అవి కూడా నశించిపోతాయి. మనకు మళ్ళీ రామరాజ్యం అవుతుంది, రాముడి దర్శనం జరుగుతుంది. అందరం సురక్షితంగా సుభిక్షంగా మరి సుఖ సంతోషాదులతో ఆనందంగా ఉండాలని ఈ కార్యం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కరీంనగర్లో చేసినందుకు సోషల్ పోస్ట్ వారు కూడా దీంట్లో పాల్గొన్నారు, అన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్నారు. అందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహము సాధు సత్పురుషుల కరుణ ఉండాలని తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. దేన్ని ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది? మొత్తం ర్యాలీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చి ర్యాలీ ఆపవేయడం జరిగింది? అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించింది. ఏ విధంగానైతే మన ఇంటి దగ్గర మనం వినాయకుని పెట్టుకుంటే నవరాత్రులు అయిపోగానే మనం ఏ విధంగానైతే ప్రతి ఇంటికి ప్రసాదాన్ని చేరవేస్తామో
ఇప్పుడు అయోధ్యలో నిర్మించినటువంటి రామ జన్మభూమి మందిరం అనేది కేవలం ఒక దేవాలయం కాదు, అది 500 సంవత్సరాల హిందువుల యొక్క కళ. కొన్ని లక్షల మంది తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణాలను అర్పించి అక్కడ ఉన్నటువంటి కలంకాన్ని తొలగించి ఈరోజు మనం ఆ మందిరం నిర్మించుకోవడం జరిగింది. ఈ మందిరం కూడా ఎవరో ఒకరు దాతలు ఇచ్చి డబ్బులు ఇచ్చింది, లేదంటే ప్రభుత్వం తన ఒక సొమ్ముతో నిర్మించిన గుడి కాదు. ప్రజలందరూ తమ జేబులో నుండి 10 రూపాయల, 100 రూపాయల, 1,00,000 రూపాయల తమ యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల దగ్గర నిధులు సేకరించి ఆ గుడి కట్టినాం. అంటే గుడి ఎవరిది? మనది, నాది. నా జేబులో నుండి కూడా 10 రూపాయలు ఇచ్చినాను, అది నా గుడి అని దేశంలో ఉన్న పౌరులందరూ భావించడం కోసం ఆ ట్రస్ట్ వారు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రజలందరికీ కల్పించడం జరిగింది. ఆ శ్రీరాముల వారి ఆశీస్సులతోని మందిరం కూడా పూర్తిగా వచ్చినది. వచ్చే నెల ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతున్నది. మరి మనందరం కట్టుకున్న గుడి యొక్క ప్రసాదం మనకు రావాలి కదా. కాబట్టి ఇంత పెద్ద దేశం అయినా సరే 140 కోట్ల మంది ప్రజలకు స్వామివారి అక్షింతలు చేరి తీరవలసిందే అనే ఒక బృహత్కరమైనటువంటి సంకల్పము ట్రస్ట్ వారు తీసుకొని అక్షింతలను దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి చేరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకోసం రాముల వారి అక్షింతలు ఇప్పుడు ఈరోజు కరీంనగర్ చేరడం జరిగింది. ఈ ర్యాలీ రూపంలో మేము ఆ అక్షింతలను విహెచ్పి కార్యాలయంలో చేర్చడం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి మండలానికి అక్షింతలు చేరుతాయి. ఆ మండలం నుండి బస్తీల వారిగా, బస్తీల నుండి గ్రామాల వారిగా ప్రతి ఇంటికి అక్షింతలు చేరే విధంగా ఈ యొక్క ట్రస్ట్ వారి యొక్క నిర్ణయాన్ని మేము పాటిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త శ్రీరాముల వారి బంటులమై రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క రాముని భక్తునికి అక్షింతలు చేర్చే విధంగా మేము పనిచేస్తామని, రామకార్యంలో ప్రతి ఒక్కరు పాల్గొంటామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మంత్రవిభీషణమాన సంకేశ్వర భయస భజ గజాన యుగ సహస్రయోగ ప్రభు ముద్రికాని జగతి सुगमानुग्रह तुम्हारे देते राम दुलारे तुम रखवारे ओतनाज्ञा बिनु पैतारे सब सुकुल है तुम्हारी चरण तुम रक्षौ काऊ को डरना आपन तेज समारो आपै तीनों लोका होंगे बनैया वै महावीर जब नाम सुनावै आतो गहरै सब तेरा उपत निरंतर मन क्रम वचन जान जलावै सतपर राम तपस्वी राजा उनके काज सकल तुम साजा और मनोरथ जो पैलावै आत्मिक जीवन फल पावै चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के असवर महाजानकी माता राम रसायन पूरे पास सदा रहो रघुपति के दासा तुमरो भजना राम को भावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुपर पुर जाई कहा जन्म अर भक्त कहाई और देवता चित्त न करी हनुमत सोई सर्व सुख करी संकट हटे मिटे सब पीर जो हनुमत बलवीरा शतवाहर पटक रघोई कई बंदी महासुख होई मोर पड़ई हनुमान चालीसा होय सिद्ध साकी गणेशा तुलसीदास सदा हर चोरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसरवो रामाय रामचंद्राय रामभद्राय वेदसे रघुनाथाय रामाय सीताय पतये नमः। जय बोलो पवन सुत हनुमान की, जय बोलो
రామసుత హనుమానికి రఘునాథ సీతారామచంద్ర భగవానికి రామ పుజారి పరోపకారి నందన కలిమల పంజన మహావీర బజరంగ బలి రాఘవ దూత జయ హనుమంత మహారోణ బజరంగ బలి అంజన నందన